హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మార్నింగ్ టైం అనమాట. అమ్మ అయితే సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తుంది. మా హస్బెండ్ బాక్స్ అవ్వాలి, ఇక ఎర్లీ మార్నింగే సాంబార్ అయితే చేసేస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి బెండకాయలు, టమాటాలు, ఆనియన్స్ అవన్నీ అయితే కట్ చేసి అయితే పక్కన పెట్టుకుంది. అలాగే ఆయిల్ వేడైన తర్వాత పోపు అయితే వేస్తుంది అనమాట. ఆనియన్స్, ఎండుమిర్చి ఇవన్నీ అయితే వేస్తుంది. మేమేంటంటే ఫస్ట్ పప్పు ఆల్రెడీ కుక్కర్లో వేసేసింది కూడా. తర్వాత వచ్చేసి ఇక్కడ కూరగాయలు ఇవన్నీ అయితే లైట్గా వేగిన తర్వాత దీంట్లోకి అయితే పప్పు, చింతపండు అయితే యాడ్ చేస్తాము. ఇది రెగ్యులర్గా ఇలానే చేస్తుంది అమ్మ. అలాగే అప్పటికప్పుడు నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసింది. ఇక నెక్స్ట్ వచ్చేసి కారం ఉప్పు కూడా యాడ్ చేసేసింది. ఆల్రెడీ ఇంతకుముందు యాడ్ చేసింది, కొంచెం తగ్గిందని ఇంకొంచెం అయితే ఉప్పు అయితే యాడ్ చేసేసింది. సో మార్నింగ్ టైం వచ్చేసి ఇది 6:30 అలా అయితే ప్రిపేర్ చేసిందనమాట. ఎందుకంటే 7 కల్లా మా హస్బెండ్కి బాక్స్ అయిపోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చింతపండు పులుసు, పప్పు ఇవి రెండు కలిపి అయితే యాడ్ చేస్తుంది. సో నాకే సాంబార్ తినాలైతే అనిపించేసింది. ఇక అందుకని అమ్మనైతే సాంబార్ పెట్టమన్నాను. సాంబార్ అయితే భలే టేస్టీగా అయితే ఉందన్నమాట. సో కరెక్ట్గా 20 మినిట్స్లో అయితే సాంబార్ ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. ఇక్కడైతే మంచిగా అయితే కూరగాయలు ఇవన్నీ మగ్గాయి. సో ఇంకొక 5 to 6 మినిట్స్ ఉంచేస్తే వేడిగా సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. సో మ్యాక్సిమం అయితే ఎక్కువ పెడుతుంది. సో నెక్స్ట్ డే కూడా వస్తుంది అనమాట. అలా ఉంటుంది మా సాంబారు. సో అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసింది. సాంబార్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే నైట్ అన్నం కొంచెం మిగిలిందనమాట. అన్నం అయితే పోపు వేసేసింది. సో నాకు నార్మల్గా నేను చేసుకునే పులిహోర కన్నా కూడా అమ్మ ఇలా పోపు వేసిందని నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. ఇక్కడ మా మున్నాగాడికి అయితే తినిపిస్తూ ఉందన్నమాట. వాడికి స్కూల్ టైం అవుతుంది. ఇక అమ్మ తింటూ వాడికి కూడా తినిపిస్తుంది అనమాట. మ్యాక్సిమం అయితే అన్నం అప్పుడప్పుడు పోపు వేస్తూ ఉంటాము, నిమ్మకాయలు యాడ్ చేసేసి. ఇక నెక్స్ట్ వచ్చేసి సాంబార్ ప్రిపేర్ చేసాం కదా. ఇక నేనైతే ఎగ్స్ అయితే నార్మల్గా వైట్ ఎగ్ అయితే అంత ఇష్టపడను, బట్ ఎందుకు స్మెల్ అనిపిస్తుంది. ఇక ఎప్పుడు చేసినా ఇలానే చేస్తానన్నమాట. కొంచెం ఆయిల్ యాడ్ చేసి దాంట్లోకి 2 వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసి కొంచెం అటు ఇటుగా అయితే ఇలా కాల్చుకుంటాను. సో ఎగ్ ఫ్లేవర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. సో ఇలా చేస్తే బాగుంటుందన్నమాట. సో ఈజీగా తినేయచ్చు, టేస్టీగా అయితే ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో మ్యాక్సిమం ఎగ్ అయితే అసలు పడదు నాకు. ఇక ఎప్పుడైనా కంపల్సరీ తినట్లేదు అనుకున్నప్పుడు మాత్రమైతే ఇలా చేస్తూ ఉంటాను అనమాట. సో ఎగ్ కూడా కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తుంది. సో ఇక లైట్గా కాల్చుకున్న తర్వాత అయితే అన్నం తినేటప్పుడు అయితే తినేస్తూ ఉంటాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.